అక్రమ ఇసుకని వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే नहीं चलेगा అక్రమ ఇసుకని వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమ ఇసుకని వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే नहीं चलेगा అక్రమ ఇసుకని వెంటనే అరికట్టాలి. చంద్రవంచ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నదని వినికిడితోని గ్రామస్తులందరం కలిసి చంద్రవంచ గ్రామంలో అక్రమ ఇసుక రవాణాని అడ్డుకోవడం జరిగింది. గతంలో కూడా గత 24 రోజుల నుండి జనవరి 27న మొదలైన ఈ ఇసుక రవాణా కార్యక్రమం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అడ్డుకున్నప్పుడల్లా వాళ్ళు ఒకరోజు ఆపుతారు, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని పోతారు. అంతకుముందు 27వ తారీఖు ఏం చేసిండ్రు, ఈ రకంగా ఫేక్ అనుమతులు అని చెప్పి ఏదో ఫేక్ అనుమతులు తీసుకొని వచ్చి ఇసుక కొట్టడానికి ట్రై చేసిండ్రు. ఆ రోజు గ్రామస్తులందరూ చైతన్యంతో ఆపితే నెక్స్ట్ డే ఇంకొక పర్మిషన్ తీసుకొని వచ్చారు. అది కూడా ఫేకే, బండి నంబర్లు లేవు, ఏం లేవు. ఈరోజు ఏం చేసిండ్రు, ఎంఆర్ఓ గారి సూచనలతోని అక్కడ డీడీ తీసి ఒక పర్మిషన్ తీసుకురు. కాకపోతే ఆ పర్మిషన్ ఎట్లుంటుంది, ట్రాక్టర్లతో తీసుకుపోవాలి, తగిన మోతాదులో తీసుకుపోవాలి, సీసీ కెమెరాలు ఉండాలి, అక్కడ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, సంబంధిత అధికారులు ఉండాలి, అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవాలి. అవన్నీ కాకుండా దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు మా దగ్గర చెక్ డ్యామ్ నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్ చేతికి పర్మిషన్ పేపర్లు ఇచ్చి ఈ అక్రమ ఇసుక రవాణాకు తెరలేపుతున్నారు. ఈ తెరలేపడం వల్ల ఏమవుతుంది, అసలు అభివృద్ధి పేరు మీద దోచుకునే దొంగలకు తాళాలు ఇచ్చి అక్రమ ఇసుక రవాణాని ఎక్కడంటే అక్కడ అమ్ముకుంటున్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి పేరు మీద మా ప్రాంతాన్ని దోచుకుంటున్న నాయకులకు వ్యతిరేకం. ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఏమనగా, ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో కానీ ఇతర గ్రామాలలో కానీ అక్రమ ఇసుక రవాణా జరగనీయం. ఇటువంటి ఇసుక రవాణాని ఎవరైనా చేస్తున్నట్లున్నా కూడా మేము తప్పకుండా దాన్ని ప్రశ్నిస్తాం, పోరాడతాం. ఎన్ని కేసులైనా పర్వాలేదు, మేము దాన్ని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఎవరైతే ఇసుక దొంగలు ఉన్నారో వారు కళ్ళు తెరుచుకొని మా ప్రాంతంలో ఇసుక రవాణాని పూర్తిగా బంద్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అభివృద్ధి పేరు మీద మీరిచ్చే ఫేక్ అనుమతులతో ఇటాచీలకు పర్మిషన్ లేకుంటుంది, పెద్ద పెద్ద టిప్పర్లకు పర్మిషన్ లేకుంటుంది. 12 క్యూబిక్ మీటర్లు ఒక ట్రిప్ అని పర్మిషన్ తెచ్చుకొని గత 24 రోజుల నుండి ఒక 100 ట్రిప్పుల వరకు టిప్పర్లని అటు ఇటు తరలించిన ఘనత ఈ దొంగలది. ప్రభుత్వం కూడా వెంటనే దీనిపైన ఒక కమిటీ వేసి తగిన విచారణ జరిపి సంబంధిత బాధితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.